బీఆర్ఎస్ నేత మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. షామీర్పేటలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మరి ఈ సమావేశంలో పాల్గొన్న మల్లారెడ్డి మాట్లాడుతూ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణను కేసీఆర్ దేశంలో నెంబర్ 1 స్టేట్ గా నిలిపారని అన్నారు. 75 ఏళ్లలో కాంగ్రెస్ బీజేపీలు ఏం చేయలేకపోయాయని తెలిపారు. తప్పకుండా మళ్లీ తామే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఐటీ రంగాన్ని కేటీఆర్ అభివృద్ధి చేసినంతగా మరెవరూ చేయలేదని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ మెజారిటీ సీట్లు గెలుచుకుంటామని అన్నారు. అదే మన పిర్తాజ్గూడలో 150 ఇల్లు కూలగొట్టింది. పిర్తాజ్గూడలో సాయిప్రియ కాలనీ మేమందరం కూడా 30 ఏళ్ల సంది వాళ్ళు బాధపడుతున్నారు. పేదోళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ కొని పట్టా నంబర్ వేసి రిజిస్టర్ చేసుకుంటే మా కేటీఆర్ సార్ వాళ్ళ మీద దయదలిచి 118 జీవో తెస్తే వాళ్ళని మొన్న వీళ్ళు వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు, వాళ్ళు పైసలు వసూలు చేస్తారు, వాళ్ళు కూలగొడుతున్నారు, వాళ్ళు పైసలు వసూలు చేస్తారు. వాళ్ళంతా ఇచ్చేసి కాంగ్రెస్ వాళ్ళు మనం మొన్న ఓడిపోయిన వాళ్ళు మొత్తం కూలగొట్టిరన్న 150 ఇల్లు జీవో తెచ్చిండన్న మన కేటీఆర్ సార్. ఎంత దుర్మార్గం! ఇదే చిర్యాలలో 60 ఇల్లు కూలగొట్టిరన్న, 60 ఇల్లు పేదలయ్యన్న, పేదలయ్యి 40 రోజులలో 4 నెలల్లో అల్ల కల్వలం చేస్తున్నారన్న. వాళ్ళకు ఒక లీడర్ దొరకలేడు, ఒక ఓటర్ దొరకలేడు. ఎందుకంటే ప్రజలలో తెలిసిపోయిందన్న కాంగ్రెస్కు బీజేపీకి ఓటేయొద్దు. 2 జాతీయ పార్టీలు మనకు మోసం చేసినాయి. మనకు 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చి ఎవ్వరు కూడా ఉద్ధరియలేదు, ఎవ్వరు కూడా మనకు పని చేయలేదు, ఎవ్వరు కూడా మనకు తాగునీరు ఇవ్వలేదు, ఎవ్వరు కూడా మనకు సాగునీరు ఇవ్వలేదు, ఎవ్వరు కూడా కరెంట్ ఇవ్వలేదు. ఇచ్చిండు ఒకే ఒక్కడు మన మాజీ సీఎం కేసీఆర్. ఇలా దేశంలో 28 రాష్ట్రాలుంటే మన తెలంగాణ రాష్ట్రం నంబర్ 1 రాష్ట్రంగా, ఆదర్శ రాష్ట్రంగా. ఎటు చూసినా తాగునీరు కానీ, సాగునీరు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, దివ్యాంగుల పింఛన్ కానీ, కరెంటు కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కేసీఆర్ కిట్ కానీ, కేసీఆర్ బంధు కానీ, ఇవన్నీ కూడా ఇచ్చిన, దళిత బంధు కానీ ఇచ్చిన ఘనత మన కేసీఆర్ గారు. అదే